ఏంటి రాత్రి 10 అయింది, వీడు ఇంకా ఇంటికి రాలేదు. ఫోన్ చేసి చూద్దాం. రింగ్ అవుతుంది కానీ ఫోన్ తీయటం లేదు. ఏం కాలేదు కదా. ఉండు, తన దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఎలా కన్నా, అన్నం తింటావా? ఆకలిగా లేదమ్మా. కన్నా, కొంచెం అన్నం తినరా. ఆకలి లేదమ్మా, వద్దు. కన్నా, ఆకలి ఎందుకు ఇట్లేదురా నీకు? వస్తూ టిఫిన్ చేశానమ్మా. అసలు ఎందుకు లేట్ అయిందిరా? కాలేజీలో ఈరోజు 2 స్పెషల్ క్లాసులు పెట్టారమ్మా, అందుకే లేట్ అయింది. నేను పడుకుంటా అమ్మా. హలో, ఎవరు? విష్ణు పడుకున్నాడమ్మా, నిద్రపోతున్నాడు. ఎవరమ్మా? విష్ణు నిద్రపోతున్నాడమ్మా, చెప్తానులేమ్మా. ఎవరి అమ్మాయి? రేపు మధ్యాహ్నం విష్ణుబాబుతో సినిమాకి వెళ్దామంటుంది ఏంటి? నా కన్నబాబు అలాంటి వాడు కాదే. అయినా ఈ టైంలో ఫోన్ వచ్చిందేంటి? మెసేజ్ వచ్చినట్టు. రే విష్ణు, ఇందాక భలే ఎంజాయ్ చేసాం కదూ. అన్నట్టు రేపు చందులాల్ మనకు ఒక చిన్న ప్యాకెట్ ఇస్తా అన్నాడు. ఏ ప్యాకెట్ నీకు తెలుసు కదా? ఓ మై గాడ్. కన్నా, నేను రాత్రిలో పడుకున్నాక ఎవరు సింధు అంట ఫోన్ చేసింది, నీ ఫ్రెండ్ అని చెప్పింది. సరే, నేను మాట్లాడతాను. కాలేజ్కి వెళ్ళి వస్తాను. త్వరగా రా కన్నా. కన్నా, ఇదిగో కాదు. కన్నా, నీకు సంగతి చెప్తాను, వింటావా? చెప్పమ్మా. కొన్నేళ్ల క్రిందట మీ నాన్న పోయారు. అప్పటి నుంచి నిన్నే ప్రాణంగా చూసుకుంటున్నాను. అవునమ్మా, నాకు తెలుసు. మీ నాన్న ఎందుకు ఎలా పోయారో తెలుసా? తాగుడు వల్ల. చదువుకునే వయసులో సరిగ్గా చదువుకోలేదు. సరిగ్గా ఇంటర్లో ఉండగా ఓ అమ్మాయి లవ్ అంటూ ట్రాప్ చేసింది. మీ నాన్న చదువుకోకుండా తిరిగాడు. దాంతో ఇంటర్ ఫెయిల్ అయ్యాడు. చిన్న ఉద్యోగం చేయాల్సి వచ్చింది. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. మీ నాన్న మనసు పాడు చేసుకున్నాడు. అదే టైంలో బ్యాడ్ ఫ్రెండ్స్ మీ నాన్నకు డ్రింక్ అలవాటు చేశాయి. అది ఎక్కువై మీ నాన్నకి ప్రాణాలే పోయాయి. నేను పెంచుకుంటూ ఒంటరిగా మిగిలిపోయాను. స్టూడెంట్ లైఫ్ లో ఇంటర్మీడియట్ టర్నింగ్ పాయింట్. కెరీర్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ టైంలో మన చుట్టూ ఎన్నో అట్రాక్షన్స్ కనబడతాయి. లవ్, చెడు స్నేహాలు, డ్రింకింగ్, డ్రగ్స్. దాంతో పరీక్షలు ఫెయిల్ కావాలి. ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఒక్కసారి లైఫ్ లో దారి తప్పితే జీవితమే నాశనం అయిపోతుంది. ఇప్పుడు నువ్వు కూడా అదే ఏజ్ లో ఉన్నావు. నీకు మీ నాన్నలో అట్రాక్షన్స్ కావాలా, మంచి కెరీర్ కావాలా, నువ్వే ఆలోచించుకో. అర్థమైందమ్మా, నీ బాధ నాకు అర్థమైంది. నీకు మాట ఇస్తున్నా అమ్మా, నేను నాన్నలా కాను.